నమస్కారం డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం। మీ అందరికీ తెలుసు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారి గురించి। సీనియర్ మోస్ట్ డెంటల్ సర్జన్, గత 25 సంవత్సరాల నుంచి ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాగే 37 ఇయర్స్ నుంచి అమీర్పేట్ హైదరాబాద్లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు। మరి ఈ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే సామాన్య ప్రజలకి ఈ దంత పరిజ్ఞానాన్ని అందించడమే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారి యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట। మరి ఈరోజు కొన్ని దంత సమస్యల గురించి డాక్టర్ గారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। నమస్కారం డాక్టర్ గారు। నమస్తే। చాలా మందికి కూడా ఒక డౌట్ ఉంటుంది, ఈ ఫ్రూట్స్ తింటే పళ్ళు పచ్చగానా లేదంటే నల్లగా అయిపోతాయని ఒక డౌట్ ఉంటుంది। సో ఏ ఫ్రూట్స్ తింటే పళ్ళు నీట్గా ఉంటాయి అంటారు? చాలామంది ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు, అట్లాగే ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటారు। అసలు ఏ ఆహార పదార్థం, ఏ ఫ్రూటు మనకి ఏ విధంగా పనిచేస్తుంది అనేది చాలామందికి తెలియదు। ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఈ టీత్ గురించి నేను చెప్తున్నాను కాబట్టి మనం పళ్ళు మనం క్లీన్గా ఉండాలి అంటే ఏ ఫ్రూట్ తీసుకోవాలి అనేది చాలామందికి ఇప్పుడు తెలియదు అన్నమాట। ఏంటంటే ఇప్పుడు యాపిల్ ఉన్నదనుకోండి, యాపిల్ పండుని పైన ఆ తొక్క తీసేసి ముక్కలు కోసుకుని తినటం జరుగుతూ ఉంది చాలామంది। అంటే అట్లా తినటం కాకుండా మనం యాపిల్ పండుని మనం కొరుక్కుని మనం యాపిల్ పండు తింటే ఆ కొరకటం వల్ల ఇట్లాగా ఇప్పుడు ఈ కొరకటం వల్ల ఈ ఎదరపళ్ళు ఈ పంటికి మధ్యలో ఇట్లాగా సందులు ఉంటాయి, ఇట్లా సందులు ఉంటాయి। ఈ సందుల్లో మనకి ప్లేక్ అంటే అది పాచి అన్నమాట। ఈ పాచి అంటే మెత్తగా ఉండి ఆ సందుల్లో ఇరుక్కుపోయి ఉంటుంది। ఇప్పుడు మనం యాపిల్ తిన్నాం అనుకోండి, ఆ యాపిల్ ఏంటంటే ఆ సందుల్లో కూడా వెళ్తుంది అన్నమాట। ఆ యాపిల్ పండు కొరకటం వల్ల ఆ సందుల్లోకి వెళ్ళి ఆ సందుల్లో ఉన్న ఈ పాచిని బయటికి తీసేస్తుంది। ఆ బయటికి తీసేసి పళ్ళన్నీ క్లీన్గా అవుతాయి। అట్లాగే ఆ యాపిల్ పండు ఇట్లాగా కొరకటం వల్ల ఈ సర్ఫేస్ అంతా అంటే పళ్ళ పైన ఈ పై భాగం అంతా కూడా ఏమవుతుందంటే ఇట్లా ర్యాపిడ్ ఏర్పడుతుంది। ఈ ర్యాపిడ్ ఏర్పడి ఈ పంటి పైన ఉన్న పాచి కూడా ఇది క్లీన్ అవుతుంది। ఈ పళ్ళ మధ్య సందుల్లో ఉన్న పాచి తర్వాత పళ్ళ పైన ఉన్న పాచి కూడా క్లీన్ అయ్యి ఇట్లాగా పైకి ఈ చిగురు పైకి ఇట్లాగా మనం అది ఆ ముక్క వెళ్ళటం జరుగుతుంది। కాబట్టి ఈ విధంగా యాపిల్ కనుక మనం కొరుక్కుని తింటే మనకేంటంటే పళ్ళు కూడా క్లీన్ అయ్యి పళ్ళు ఏంటంటే తలతల మెరుస్తూ ఉంటాయి అన్నమాట। అంటే ఈ పళ్ళ పైన పాచి అంతా క్లీన్ అయిపోతుంది, పళ్ళ మధ్యన ఉన్న పాచి అంతా క్లీన్ అయిపోతుంది కాబట్టి తలతల మెరుస్తూ ఉంటాయి అన్నమాట। కాబట్టి యాపిల్ పండు తిన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ ముక్కలు కోసుకుని తినకోకుండా ఇప్పుడు యాపిల్ పండు కొరుక్కుని తిన్నట్లయితే మనకి పళ్ళు క్లీన్ అవుతాయి। అది చాలా ఒక గ్లేజినెస్ అంటే తలతల మెరిసే పరిస్థితి ఉంటుంది। తర్వాత ఆ పళ్ళు కూడా గట్టిపడతాయి, చిగుళ్ళు కూడా గట్టిపడతాయి అన్నమాట। కాబట్టి ఇట్లాంటి ఆహార పదార్థాలని అట్లాగే ఇప్పుడు క్యారెట్ అట్లాగే ఇంకా మిగతా ఆహార పదార్థం చెరుకు ఇట్లాంటి ఆహార పదార్థాలు అంటే కొరికి తిని నమిలే ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే ఈ పళ్ళ మీద ఉన్న ఈ పాచి
పళ్ళ సందుల్లో ఉన్న పాచి, ముఖ్యంగా యాపిల్ తిన్నట్లయితే ఈ పాచి అన్నది పళ్ళ మధ్యలో ఉన్న పాచి, పైన ఉన్న పాచి, చిగుళ్ళ మీద ఉన్న పాచి కూడా క్లీన్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి యాపిల్ కూడా ప్రతి ఒక్కరు కూడా యాపిల్ ఏంటి, జామకాయ ఏంటి, తర్వాత ఇట్లాంటి ఫ్రూట్స్ని కొరుకుని, మామిడికాయలు, చాలామంది మామిడికాయలు పచ్చి తింటూ ఉంటారు. ఆ పచ్చి తిన్నప్పుడు కూడా అట్లాగే దాంట్లో ఇప్పుడు విటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి ఈ చిగుళ్ళుకి ఉపయోగపడుతుంది, తర్వాత క్లీనింగ్కి ఉపయోగపడుతుంది, ఇప్పుడు మనకి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా పళ్ళుకి ఎక్సర్సైజ్, తర్వాత క్లీనింగ్, తర్వాత గ్లేజింగ్ అంటే పాలిషింగ్గా కూడా పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ఇట్లాంటి ఫ్రూట్స్ని డెఫినెట్గా, చాలామంది ఏంటంటే యాపిల్ తింటే నాకు పడదు అంటారు, కొంతమంది జలుబు అంటారు, కొంతమంది జామకాయ జలుబు అంటారు. ఇట్లాంటి ఇప్పుడు అంటే అకేషనల్గా అట్లీస్ట్ ఇప్పుడు సీజనల్గా ఏ సీజన్లో ఏ ఫ్రూట్ వస్తుందో ఆ ఫ్రూట్స్ని తినటం మంచిది.